హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకో ఫిలిం ట్రైలర్తో. సో మీకు తెలిసిందే 2-3 డేస్ బిఫోర్ రిలీజ్ అయిన మన గమే ట్రైలర్ ఉంది కదా, అదైతే మోస్ట్ బ్యూటిఫుల్ సూపర్ ఫిలిం అండి. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఆ ట్రైలర్ చూస్తుంటే అయితే నాకు అనిపిస్తుంది మనకి ఎక్కడ బోర్ కొట్టదు. మన విశ్వక్సేన గారు మన ముందుకు వచ్చేసారు ఒక న్యూ కాన్సెప్ట్తోని. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కాన్సెప్ట్ తీయడం ఫస్ట్ టైం అనుకుంటా. సో నాకు అలాగనే అనిపిస్తుంది. మోస్ట్ బ్యూటిఫుల్ ఫిలిం లాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా హిమాలయ చూసారా, అక్కడనే జరిగిన హాఫ్ ఆఫ్ ద ఫిలిం షూటింగ్ అలా చూపిస్తున్నారు ట్రైలర్లో. నాకైతే చాలా మంచి అనిపించింది. సూపర్ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే మనం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న ఆ ఫిలిం గురించే అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే తెలుగు ఇండస్ట్రీ ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న ఆ ఫిలిం గురించే అనిపిస్తుంది నాకైతే. సూపర్గా ఉంది. మన హాలీవుడ్ స్టైల్లో ఎట్లా అనిపిస్తుంది తెలుసు కదా, ఆ హిమాలయాలో వాళ్ళు షూటింగ్ తీస్తారు, ఆ డార్క్లో కానీ అది కానీ అలానే సేమ్ డిట్టు మీకు ఇలా దించేసినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, సూపర్గా మన విశ్వక్సేన గారు హిమాలయలో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అలానే తీసినట్టు అనిపిస్తుంది. ఇంకా మనం ఒక స్టోరీ వైపు వచ్చేస్తే ఏంటంటే, అతను ఈ ఫిలింలో ఏదో దాని గురించి సఫర్ అవుతున్నారు అనిపిస్తుంది. సో ఆ అఘోరాస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండేవాడు. దాని తర్వాత అది ప్రాబ్లం చాలా పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా బయటికి పంపించేస్తారు అతన్ని, మన విశ్వక్సేన గారిని బయటికి పంపించేస్తారు. సో ఆ ప్రాబ్లమ్ని ఎక్కడ సాల్వ్ అవుతుందని వెతుకుతూ వెళ్ళేదే ఈ స్టోరీ అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే, మన ద్రోణగిరి డీప్ హిమాలయ దగ్గర ఉంటుంది డోన్గిరి అనేది. సో అక్కడికి వెళ్ళేసి 36 ఇయర్స్లో ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ వెళ్తే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అనేసి అందులో ఒక పార్ట్ చూపిస్తారు. సో అది మళ్ళీ అక్కడ టైంకి రీచ్ అయిపోవాలి. అది 36 ఇయర్స్లోనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ అప్పుడు వెళ్ళలేకపోతే మళ్ళీ 36 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో ఇప్పుడే బయలుదేరిపో, నువ్వు అక్కడికి టైంకి రీచ్ అయిపోవాలి అనేది ఒక థీమ్ చూపిస్తారు అందులో. ఇంకోటి ఏంటంటే, మన గంగా అనేది ఒక స్టోరీ చూపిస్తారు అలా. ఏంటంటే సేన ఏంది దేవదాసిది ఒక స్టోరీ చూపిస్తారు అలా. మన గంగా పాత్రలో నటించేది దేవదాసి. ఒక విలేజ్ నుంచి దేవదాసి ఉంటుంది. మళ్ళీ దేవదాసిలో నుంచి ఆమెను దించేస్తారు. మళ్ళీ ఆమె ఎక్కడికో వెళ్తుంది. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఆమె గురించి సర్చ్ చేస్తారు. సో అక్కడ ఒక స్టోరీ, ఇక్కడ ఒక స్టోరీ అలా చూపిస్తారు. దానికి దీనికి లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఎక్కడి నుంచి లింక్ వస్తుంది అనేది మనకు ఫిలిం చూస్తే తెలుస్తుంది. కానీ మనకి మన తెలుగు ఇండస్ట్రీకి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఇలా స్టోరీ, సో ఇలా థీమ్ ఒకటి మన ముందుకు వచ్చేసిందంటే ఈ ట్రైలర్ చూస్తే నాకు ఎక్కడ బోర్ కొట్టదు. చాలా బాగుంది. ఇంకో కొన్ని గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. అది మనకు ఇట్లా మన లాయన్ ఇలా జంప్ చేస్తూ విశ్వక్సేన దగ్గరికి వెళ్ళిపోతుంది. అదైతే సూపర్గా ఉంది. ఇంకోటి ఒక వాటర్లో స్టోరీ ఉంది, వాటర్లో ఒక గ్రాఫిక్స్ ఉంది, అది కూడా చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కొంచెం గ్రాఫిక్స్ వైపు, హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకి డీప్ హిమాలయస్ డోన్గిరి హిమాలయస్లో ఒక ప్లేస్ ఉంటుంది. సో అది కూడా ఆ షూట్లో చూపించారు. చాలా బాగుంది. ఇంకా మనం విశ్వక్సేన చాలా రోజుల తర్వాత మన ముందుకు వచ్చేస్తారు ఒక మంచి థీమ్, మంచి స్టోరీ నుంచి అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసి. సో నేను ఫిలిం కూడా వెళ్ళేసి ఆ రివ్యూ కూడా పెడతాను మీకు, డైరెక్ట్ ఆడియన్స్ కూడా, అండ్ నేను కూడా చూసి ఆ రివ్యూ కూడా పెడతాను. సో ఆల్ ది బెస్ట్ అండి. మన యూవీ క్రియేషన్లో వచ్చింది ఇది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. చూద్దాం, మన మార్చ్ 8కి అని అంటున్నారు కదా, 8th. సో ఆ రోజు వెళ్ళేసి మీకు రివ్యూది డైరెక్ట్ చెప్తాను, ప్లస్ ఆడియన్స్ది కూడా రివ్యూ వేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.